2023వ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీకి గొప్ప విజయాలను అందించింది. తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు కూడా సాధించి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరోగా నిలబెట్టింది. అదే సమయంలో 2023లో తెలుగు చిత్రసీమ ఎంతో మందిని కోల్పోవాల్సి వచ్చింది. దిగ్గజ నటులు, డైరెక్టర్లు, సంగీత దర్శకులు, గాయకుల మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు, శరత్ బాబు గారు, జమున గారు, చంద్రమోహన్ గారు, వాణి జయరాం, తారకరత్న, విజయకాంత్తో పాటు తెలుగు చిత్రసీమతో అనుబంధం ఉన్న పలువురు ఈ ఏడాది మరణించారు. ఆ అంశాన్ని ఒకసారి చూద్దాం. నటి జమున 2023 జనవరి 27న ప్రముఖ నటి జమున గారు మరణించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు నటించిన జమునను వెండితెర సత్యభామగా పిలుచుకుంటారు. పుట్టిల్లు సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. తెలుగు, హిందీ పలు భాషల్లో 198 సినిమాల్లో నటించారు. 1964లో మూగ మనసులు చిత్రానికి సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. వయోభారంతో జమున కన్నుమూశారు. జమున భర్త పేరు రమణారావు. జమున గారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడి పేరు వంశీ జూలూరి, కుమార్తె పేరు స్రవంతిరావు. మరణించే నాటికి జమున గారి వయస్సు 86 ఏళ్లు. కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు. శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, స్వాతిముత్యం లాంటి ఆనిముత్యాల్లాంటి సినిమాలను అందించిన ప్రఖ్యాత దర్శకులు కె. విశ్వనాథ్ గారు ఫిబ్రవరి 2న కన్నుమూశారు. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లాలో జన్మించిన కె. విశ్వనాథ్ గారు చెన్నైలోని వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఏ. కృష్ణన్ గారితో పాటు ఆదుర్తి సుబ్బారావు గారి వద్ద కొన్నాళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఏఎన్ఆర్ గారి ఆత్మగౌరవం సినిమాతో డైరెక్టర్గా మారారు. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇక శంకరాభరణం, స్వాతిముత్యం, శృతిలయలు, సప్తపది ఇలా పలు సినిమాలకు జాతీయ అవార్డులను అందుకున్నారు. 1992లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో కె. విశ్వనాథ్ గారిని సత్కరించింది. వయసు రీత్యా అనారోగ్యం కారణంగా నిద్రలోనే చనిపోయారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 92 సంవత్సరాలు. అయితే కె. విశ్వనాథ్ గారి భార్య జయలక్ష్మి గారు కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 26న కన్నుమూశారు. భర్త చనిపోయిన 22 రోజులకు ఆమె కూడా నిద్రలోనే కన్నుమూశారు. వాణి జయరాం గారు. ప్రముఖ గాయని వాణి జయరాం గారు ఫిబ్రవరి 4న అనారోగ్య కారణాలతో చెన్నైలో కన్నుమూశారు. దశాబ్దాల పాటు తన కెరీర్లో 20,000కు పైగా పాటలు పాడిన వాణి జయరాం 19 భాషల్లో పాటలు పాడారు. 2018లో వాణి జయరాం గారి భర్త జయరాం గారు మరణించారు. అప్పటి నుండి చెన్నైలోని హడౌస్ రోడ్లో ఒంటరిగానే ఉంటున్నారు వాణి జయరాం. 2022లో వాణి జయరాం గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న తన ఇంట్లో కింద పడిపోయి కనిపించారు. పని మంచి చూసి చుట్టుపక్కల వారిని పిలిచి వాణి జయరాం గారిని ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే మరణించారు. మరణించే నాటికి ఆమె వయస్సు 77. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు తీసుకోకుండానే మరణించారు వాణి జయరాం గారు. నందమూరి తారకరత్న. ఎన్టీఆర్ గారి మనవడు, నందమూరి మోహన కృష్ణ గారి కుమారుడు నందమూరి తారకరత్న ఆకస్మిక మరణం తెలుగు సినీ పరిశ్రమతో పాటు తెలుగుదేశం పార్టీలోనూ విషాదం నింపింది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు జనవరి 27న హాజరైన తారకరత్న గుండెపోటుకు గురై అక్కడే పడిపోయాడు. స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించి నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18న కన్నుమూశారు. మరణించే నాటికి తారకరత్న వయస్సు 39 సంవత్సరాలు. తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్య పేరు అలేఖ్యారెడ్డి. తారకరత్న 2002లో 1వ నంబర్ కుర్రాడుతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా తొలి పరిచయమైన ప్రారంభంలోనే 9 సినిమాలు సైన్ చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. శరత్ బాబు గారు. హీరోగా, విలన్గా, సహాయ నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న నటుడు శరత్ బాబు గారు అనారోగ్య కారణాలతో మే 22న మరణించారు. ఈయన అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో 1951 జూలై 31న జన్మించారు. 1973లో రామరాజ్యం చిత్రంతో హీరోగా నట అరంగేట్రం చేశారు. 1981, 1988, 1989 సంవత్సరాల్లో వరుసగా 3 సార్లు నంది పురస్కారాన్ని అందుకున్నారు. తన కెరీర్లో మొత్తం 8 నంది అవార్డులను అందుకున్నారు.
తన 50 ఏళ్ల సినీ జీవితంలో తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 250కి పైగా సినిమాల్లో నటించారు. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి తదితర నటులతో స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు. నటి రమాప్రభ తనను శరత్ బాబు వివాహం చేసుకుని ఆస్తులు లాక్కొని మోసం చేశాడని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను శరత్ బాబు గారు ఖండించారు. శరత్ బాబు తెలుగులో నటించిన చివరి సినిమా వకీల్ సాబ్. కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు గారు చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. మరణించే నాటికి శరత్ బాబు గారి వయస్సు 71 సంవత్సరాలు. చంద్రమోహన్ గారు. సీనియర్ నటులు చంద్రమోహన్ గారు గత నవంబర్ 11న అనారోగ్య సమస్యలతో మరణించారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరాలు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా కన్నుమూశారు. చంద్రమోహన్ గారి అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణా జిల్లా పమిడిముక్కల్లో జన్మించారు. అగ్రికల్చరల్ ఆఫీసర్గా ఏలూరులో ఉద్యోగం చేస్తున్న టైంలో సినిమాలపై ఇంట్రెస్ట్తో చెన్నైకి వెళ్లారు. 1966లో రంగుల రాట్నం చిత్రంతో ఆయన సినీ కెరీర్ మొదలైంది. హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సహాయ నటుడిగా 932 చిత్రాల్లో ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించారు. 1978లో వచ్చిన 16 ఏళ్ల వయసు సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. చందమామరావే, అతనొక్కడే సినిమాలకు కూడా నంది అవార్డు అందుకున్నారు. చంద్రమోహన్ చివరి చిత్రం ఆక్సిజన్. హాస్య నటుడిగా ప్రేక్షకుల మధ్యలో చిరకాల ముద్ర వేసుకున్న చంద్రమోహన్ 2023 నవంబర్ 11న అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చంద్రమోహన్ గారి భార్య పేరు జలంధర. ఈమె ప్రముఖ రచయిత్రి కూడా. సంగీత దర్శకుడు రాజ్. ప్రముఖ సంగీత దర్శక ద్వయంగా పేరున్న రాజ్ కోటి ద్వయంలో ఒకరైన రాజ్ గారు గత మే 21న హైదరాబాద్లో కన్నుమూశారు. 1982లో ప్రళయ గర్జన సినిమా ద్వారా సినీ రంగంలో ప్రవేశించారు. రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు. ఈయన టీవీ రాజు గారి కుమారుడు. మరణించే నాటికి రాజ్ వయస్సు 68 సంవత్సరాలు. ఈయనకు భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. రాజ్ కోటి ద్వయం 1995 వరకు సినిమాల్లో సంయుక్తంగా మ్యూజిక్ అందించారు. ఇద్దరూ కలిసి దాదాపు 180 సినిమాలకు 3000 పాటలకు సంగీతాన్ని సమకూర్చారు. దాదాపు 2500 పాటలను ఎస్పి బాలు గారు, కెఎస్ చిత్ర గారు పాడారు. హలో బ్రదర్ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. రాకేష్ మాస్టర్ గారు. టాలీవుడ్లో మంచి డాన్స్ మాస్టర్గా, కొరియోగ్రాఫర్గా గుర్తింపు పొందిన రాకేష్ మాస్టర్ గత జూన్ 18న కన్నుమూశారు. ఈయన అసలు పేరు సీనూరి రామారావు. తిరుపతిలో జన్మించారు. ఎన్నో కష్టాల కోర్చి స్వయంగా డాన్స్ నేర్చుకుని సినిమాల్లోకి వచ్చారు. ముక్కురాజు మాస్టర్ వద్ద శిక్షణ పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోలు సినిమాలతో పాటు దాదాపు 300 పాటలకు కొరియోగ్రాఫర్గా చేశారు. ఈటీవీలో జబర్దస్త్, ఢీ లాంటి షోల్లోనూ మాస్టర్గా వ్యవహరించారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వారు కూడా రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణ పొందారు. అయితే కొన్ని వివాదాలతో పాటు తన వైవాహిక జీవితంలో తలెత్తిన ఇబ్బందులపై పలు ఇంటర్వ్యూల్లో కొన్ని అంశాలను వెల్లడించారు. తనకు ఎన్ని ఇబ్బందులున్నా ఎదుటివారికి సాయం చేసేవారు రాకేష్ మాస్టర్. విశాఖలో జరిగిన ఓ ఈవెంట్కు హాజరై వచ్చాక అస్వస్థకు గురయ్యారు. 2023 జూన్ 18న గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఆ రోజు సాయంత్రమే కన్నుమూశారు. విజయకాంత్ గారు. తమిళ హీరో, డిఎండికే పార్టీ అధినేత డిసెంబర్ 28న అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ ఘటనతో తమిళనాడుతో పాటు టాలీవుడ్లోనూ దిగ్భ్రాంతి వ్యక్తమైంది. విజయకాంత్ అసలు పేరు విజయరాజ్ అలగర్ స్వామి. 1952 ఆగస్టు 25న పుట్టారు. తండ్రి రైస్ మిల్ నిర్వాహకుడు. విజయకాంత్ మదురైలో సినిమా డిస్ట్రిబ్యూటర్గా కొన్నాళ్ళు చేశాక సినిమాల్లోకి వచ్చారు. పలు అవమానాలు ఎదుర్కొన్నారు. విలన్ పాత్రలో మొదట నటించి స్టార్ హీరో స్థాయికి వచ్చారు. 100కి పైగా సినిమాల్లో నటించారు. కెప్టెన్ ప్రభాకర్ సినిమా నుండి కెప్టెన్ అనే పేరుతో పిలిచేవారు. డిఎండికే పార్టీని స్థాపించారు. తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. విజయకాంత్ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండేవారు. విజయకాంత్ భార్య పేరు ప్రేమలత. వీరికి 2 కుమారులున్నారు. కలైమని అవార్డు గ్రహీత కూడా. మనోబాల. ప్రముఖ హాస్య నటులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనోబాల 2023 మే 3న లివర్ సంబంధిత సమస్యతో మరణించారు. దర్శకుడు, నిర్మాత కూడా. చంద్రముఖి, అపరిచితుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తన 35 ఏళ్ల సినీ జీవితంలో 450కి పైగా చిత్రాల్లో నటించారు. ఈయన చివరిగా వాల్తేరు వీరయ్య సినిమాలో జడ్జి పాత్రలో కనిపించారు. రే స్టీవెన్సన్. ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటిష్ రాజ్యాధిపతిగా కనిపించిన రే స్టీవెన్సన్ 2023 మే 22న కన్నుమూశారు. హాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చనిపోయే నాటికి ఈయన వయస్సు 58 ఏళ్లు. గుండెపోటుతో చనిపోయారు.
మైల్సామి. ప్రముఖ తమిళ కమెడియన్ మైల్సామి తెలుగువారికి కూడా పరిచయమే. పలు డబ్బింగ్ సినిమాల్లో కనిపించారు. ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. కాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మైల్సామి మరణం తీరని లోటని చెప్పాలి. దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన వయస్సు 51. డైరెక్టర్ సాగర్ గారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యం కారణంగా డైరెక్టర్ సాగర్ గారు కన్నుమూశారు. రాకాసిలోయ చిత్రంతో డైరెక్టర్గా తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ తరువాత అమ్మ దొంగ, స్టూవర్ట్పురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, ఓసినా మర్దలా వంటి సినిమాలను తీశారు. ఆయన అసలు పేరు విద్యాసాగర్ రెడ్డి. శ్రీను వైట్ల, వివి వినాయక్, రవికుమార్, జి నాగేశ్వర్ రెడ్డి లాంటి వారు గతంలో ఈయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. 3 సార్లు తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. హీరో సుధీర్ వర్మ. 2016లో రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన కుందనపు బొమ్మ సినిమాలో హీరోగా నటించిన సుధీర్ వర్మ ఈ ఏడాది జనవరి 23న బల్వన్ మరణానికి పాల్పడ్డారు. సెకండ్ హ్యాండ్, షూట్అవుట్ ఎట్ ఆలేరు వంటి వెబ్ సిరీస్లో నటించారు. వైజాగ్లో తన నివాసంలో బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. కుందనపు బొమ్మలో నటించిన సుధాకర్ కోమాకుల తన సోషల్ మీడియా ద్వారా చెప్పే వరకు సుధీర్ వర్మ చనిపోయాడన్న విషయం బయటకు రాలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి. తమిళ, మలయాళ స్టార్ హీరోలు మోహన్ లాల్, సూర్య, అజిత్, విక్రమ్ లాంటి వారికి డబ్బింగ్ చెప్పిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ జనవరి 27న గుండె నొప్పితో మరణించారు. డాన్స్ మాస్టర్ చైతన్య. ఢీ షో ద్వారా పాపులర్ అయిన డాన్స్ మాస్టర్ చైతన్య కూడా ఈ ఏడాది బల్వన్ మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణంగా ఆయన సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఈ ఘటన టాలీవుడ్లో ప్రకంపనలు రేపడంతో పాటు రంగుల ప్రపంచం వెనుక ఉండే కష్టాలను, స్టార్లు కాకుండా మిగతా వారి రియల్ లైఫ్లో ఉండే పరిస్థితులను చెబుతోందనే చర్చ జరిగింది. 2023 ఏప్రిల్లో డాన్స్ మాస్టర్ చైతన్య కన్నుమూశారు. బాలమురుగన్. తెలుగు, తమిళ సినిమాలకు రచయితగా వ్యవహరించిన బాలమురుగన్ గారు జనవరి 16న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన తెలుగు, తమిళ సినీ రచయిత భూపతి రాజా తండ్రి. తెలుగులో గీతా ఆర్ట్స్ మొదటి సినిమా బండ్రోతు భార్య సినిమాతో పాటు ధర్మదాత, ఆలు మగలు, సోగ్గాడు, సావాసగాళ్ళు వంటి చిత్రాలకు కథను అందించారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. మారిముత్తు. జైలర్ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు, రచయిత, డైరెక్టర్ మారిముత్తు గత సెప్టెంబర్ 8న చెన్నైలో గుండెపోటుతో మరణించారు. దాదాపు 100కు పైగా సినిమాల్లో, పలు సీరియల్స్లో నటించారు. ఓ స్టూడియోలో ఎదిరినిచ్చిల్ సీరియల్కు డబ్బింగ్ చెబుతుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే చనిపోయారు. సీమాన్, మణిరత్నం, వసంత్, ఎస్జే సూర్య లాంటి వారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. కన్నుం కన్నుం చిత్రం ద్వారా డైరెక్టర్ అయ్యారు. ఆయన వయస్సు 56 సంవత్సరాలు. ఈశ్వరరావు. టాలీవుడ్లో ప్రముఖ నటుడిగా వెలుగొందిన ఈశ్వరరావు గారు గత అక్టోబర్ 31న అమెరికాలో మరణించారు. మిచిగాన్లో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లిన ఈశ్వరరావు గారు అక్కడే అనారోగ్యం పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన చనిపోయిన తర్వాత 3 రోజులకు ఆ విషయం బయటకు వచ్చింది. దర్శకరత్న దాసర్ నారాయణరావు గారి మూవీ స్వర్గం నరకం సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. మోహన్ బాబు గారి మొదటి సినిమా కూడా ఇదే. తొలి చిత్రంలోనే నంది అవార్డు అందుకున్నారు ఈశ్వరరావు గారు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు. దినేష్ ఫడ్నిస్. డైరెక్ట్గా ఈయన పేరు చెబితే ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ ప్రముఖ డిటెక్టివ్ షో సిఐడిలో ఏళ్ల పాటు ఫ్రెడ్నిక్ పాత్రలో నటించిన నటుడు దినేష్ ఫడ్నిస్ డిసెంబర్ 4న గుండెపోటుతో కన్నుమూశారు. 20 ఏళ్ల పాటు హిందీలో ఈ షో సక్సెస్ఫుల్గా నడిచింది. తెలుగులోనూ డబ్ అయింది. 1998 నుండి 2018 వరకు 20 ఏళ్ల పాటు టీవీ ప్రేక్షకులను ఈ సిఐడి అలరించింది. ఎక్కిలి రవీంద్రబాబు. టాలీవుడ్లో దాదాపు 17 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఎక్కిలి రవీంద్రబాబు నవంబర్ 11న అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన రవీంద్రబాబు సినిమాలపై ఇంట్రెస్ట్తో సినిమా రంగంలోకి వచ్చారు. మా నాన్న నక్సలైట్, వెయిటింగ్ ఫర్ యూ, సొంతూరు, గల్ఫ్, గంగపుత్రులు, హనీ ట్రాప్తో సహా దాదాపు 17 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. సాతులూరి వేణుగోపాల్. 2023 నవంబర్ 9న మరో నిర్మాత సాతులూరి వేణుగోపాల్ కన్నుమూశారు. తులసీదళం, ఆనందో బ్రహ్మ సీరియల్స్తో పాటు నక్షత్రం సినిమా నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించారు. ఈయన రైలు నుండి దూకారా లేక ప్రమాదవశాత్తు రైలు నుండి పడి చనిపోయారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తోటి నిర్మాతలు మాత్రం ప్రమాదవశాత్తు రైలు నుండి పడి చనిపోయారని చెబుతున్నారు. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన నక్షత్రం సినిమా 2017లో విడుదలైంది. వీరే కాకుండా టాలీవుడ్లో సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోయారు. బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ వంటి చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్గా ప్రవీణ్ అనుమోలు పనిచేశారు.
ఇక తెలుగు వారికి సుపరిచితులైన బాలీవుడ్ నటుడు సతీష్ కౌశిక్, సీరియల్ నటుడు ఆదిత్య సింగ్ రాజ్పుత్, మలయాళీ హాస్య నటుడు కళాభవన్ హనీఫ్లు 2023లోనే కన్నుమూశారు.